హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మనం 2 పార్ట్స్ పెట్టాం కదా. ఇక్కడ కడప జిల్లాలోని నందీశ్వర ఆలయం అంటే వేంపల్లి దగ్గర నందిపల్లెలోని నందీశ్వర ఆలయం గురించి చెప్తున్నాను నేను వీడియోలోన. అంటే చాలా లెంతీ వీడియో. అంటే ఫస్ట్ దాంట్లో పార్ట్ 1 వచ్చేసి గుడి మొత్తం చూపించానండి. చూడని వాళ్ళైతే. అంటే నా చిన్న కోరిక ఏంటంటే ఎందుకు గ్యాప్ ఇచ్చి పెడుతున్నా అంటే చూస్తారనేసి. అంటే ఇటువైపు వచ్చినప్పుడు చూడాల్సిన టెంపుల్ అనేసి నేను పెడుతున్నాను అనమాట గ్యాప్ తోటి. తర్వాత జరిగిన కుంభాభిషేకం అంటే ప్రతిష్టాపనకు ముందు జరిగిన కార్యక్రమాలు, ఆఫ్టర్ ప్రతిష్టాపన జరిగిన కళ్యాణము, మాజీ ముఖ్యమంత్రులు వారిచే రావడం జరిగింది. ఆయన చేత కుంభాభిషేకము తర్వాత కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అవన్నీ కూడా ఒకటే లెంత్ అయిపోతుందని పెట్టలేదు. థర్డ్ వీడియో అండి ఇది. ఇక్కడ మనం నెక్స్ట్ జరిగిన కార్యక్రమాలు, పెళ్ళి మొత్తం బోర్ అనుకోకుండా టోటల్ చూడండి. నేను మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కష్టపడి వీడియోస్ సేకరించడం జరిగిందండి. అందుకనేసి అంటే చూస్తే నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాననేసి మొత్తం టోటల్ వీడియో చూడండి. మొత్తం స్వామివారి కళ్యాణము కళ్ళకు కట్టినట్టు అపురూపమైన వేడుక అండి. నిజంగా పంతులు గారు ఎంత బాగా చేశారో వివాహం అనేది. నిజంగా మనకు అదృష్టం ఉండాలి. అంటే పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం చాలా అరుదు. అంటే రాముల వారి కళ్యాణం జరిపిస్తారు ఎప్పుడు ఎవరి ఇయరు అలాగా. మళ్ళీ తర్వాత శివరాత్రి రోజు మాత్రమే జరిపిస్తారు కదా. అలాగా చాలా చోట్ల కళ్యాణం శ్రీరాముల వారి కళ్యాణం చూసి ఉంటాము అలాగా. కానీ శివపార్వతుల కళ్యాణం ఇట్లాంటి ప్రతిష్టాపన టైంలోనే జరగడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. మరి మీరు కూడా చూస్తారనేసి లెంతీ వీడియో. బోర్ అనుకో ఫీల్ అవ్వకుండా పిల్లల ఆటపాటలతోటి చాలా బాగా జరిగిందండి. చూస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో శివపార్వతుల కళ్యాణం నెక్స్ట్ దీని తర్వాతే వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా పిల్లలు జగన్ గారు వచ్చినప్పుడు కుంభాభిషేకాన్ని తప్పుడు చేసిన కార్యక్రమాలు అనమాట. మొత్తం కూడా చిన్నారులు ఎంత ఓపిక్గా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. బోర్ అనుకోకుండా అందరూ కూడా ఈ చుట్టుపక్కల చదువుకునే స్కూళ్ళల్లో పిల్లలు అందరూ అండి. వీళ్ళు వాళ్ళ ఓపికను మెచ్చుకోవాలి. ప్లీజ్ మీరు కూడా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్ది. ఇవన్నీ కూడా వీడియోస్ మీకు తెలిసిన వారికి మీరు చూస్తే షేర్ చేయండి. ఇటువైపు వచ్చినప్పుడు చూస్తారని. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి నమస్కరిస్తూ ఇస్తున్నటువంటి అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి నమస్కరిస్తూ ఇస్తున్నటువంటి మధు